ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతు వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే అల్లం చట్నీ అయితే చేస్తున్నాను. అల్లం చట్నీకి కావాల్సిన ఐటమ్స్ చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి అల్లం చట్నీకి కావాల్సిన ఐటమ్స్ చూడండి. ఎండుమిరపకాయలు, మినప్పప్పు, ధనియాలు, శనగపప్పు, కొంచెం మెంతులు, అలాగే జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అల్లం, బెల్లం, చింతపండు, అలాగే కొంచెం కరివేపాకు. చాలా బాగుంటుందండి. అల్లం చట్నీ బాగుంటుంది ఇడ్లీలోకి, అలాగే దోశల్లోకి చాలా బాగుంటుందండి. అల్లం చట్నీ అయితే చేస్తున్నాను నేనైతే. ఇది ఇడ్లీలోకి అయితే చేస్తున్నానండి. చూడండి, అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం మనం అల్లం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం బాగా పచ్చివాసన పోయినంత వరకు వేసుకోవాలండి. మా ఆయన అయితే వీడియో చేస్తాను. అల్లం ఇలాగా ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు ఇందులోని మనం మినప్పప్పు వేసుకోవాలి. మినప్పప్పు అలాగే ధనియాలు కొంచెం వేసుకొని వేసుకోవాలండి. మొత్తం ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. అలాగే కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి. కొంచెం మెంతులు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇవి వేసుకున్నాం కదండి, ఇందులోని శనగపప్పు, అలాగే మెంతులు, కొంచెం జీలకర్ర, ఇవి కూడా వేసుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇలాగ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే కరివేపాకు ఉంది కదండి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేయాలండి. ఇలా ఇవన్నీ ఒకసారి ఫ్రై అయిపోవాలి. ఇందులో కూడా ఆనియన్స్, టమాటా వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు. ఇలా బాగుంటుందండి. అది వేసిన కన్నా టేస్టీగా ఉంటుంది. ఇవైతే పచ్చివే వేసుకోవాలండి. ఇవి ఫ్రై చేయాల్సిన లేదు. అలాగే అందులో ఇవి కొంచెం వేగిపోయాయి కదండి. వేగిన తర్వాత చింతపండు వేసుకోవాలి. దాంతో బాగా వేగిపోయిందండి. నేనైతే ఆపేస్తున్నాను. ఆపేసిన తర్వాత అయితే వెల్లుల్లిపాయ వేసుకోవాలి. వెల్లుల్లిపాయ ఆడిపోయినా పర్లేదు. ఇదిగోండి, ఇదైతే ఫ్రై అయిపోయింది. ఇదైతే తెల్లవారు చేసిన మధ్యాహ్నం చేశానండి. కొత్తిమీర, అలాగే శనగపలుకులు, టమాటా చట్నీ అండి ఇది. ఈ చట్నీ అయితే వేరే గిన్నెలోకి తీసి ఇందులోనైతే మిక్సీ ఆడాలి. బెల్లం ఆడేసిన తర్వాత వేస్తాను. అలాగే నేను మధ్యాహ్నం రుబ్బుకున్నాను అని చెప్పాను కదండి. టమాటీ, శనగపలుకులు, కొత్తిమీర, పసుపు, కొంచెం తాలింపు అయితే వేస్తాను. వేసి తపాలో తాలింపు వేసేస్తాను. ఇప్పుడు నాకు ఎలాగా మిక్సీ గిన్నె కావాలి కదా, అలాగే కొంచెం ఆయిల్ వేసి కొంచెం చేపట్టి వేసేస్తాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే చట్నీ అయితే వేస్తాను. ఇప్పుడైతే ఇడ్లీ కూడా పెట్టేస్తాను. టైం వచ్చేసి 7 అయిపోయింది.
మధ్యాహ్నం అయితే తాలింపు పెట్టలేదండి, నేనైతే ఇడ్లీలోకే చేశాను టమాటా చట్నీ. వేగిపోయింది ఇది. ఇడ్లీకే కదండి కొంచెం నీళ్ళు వేసుకోవాలి. నేను చట్నీ రుబ్బిసాను కాబట్టి వాటర్ అయితే వేయడానికి పెట్టాను. ఇడ్లీలో కదా లూజ్గా అయితే ఉండాలి చట్నీ. ఇదైతే అయిపోయింది. ఇప్పుడు అల్లం చట్నీ అయితే రుబ్బుకోవాలి. అలాగే ఇదైతే తాలింపు అయితే వేస్తానండి. ఇందాక మనం అల్లం పత్రికి వేసుకున్నాం కదా, అవి అయితే మిక్సీలో వేసేస్తాను. ఇప్పుడు బెల్లం కూడా వేసుకోవాలి ఇందులోనే. చూడండి ఈ మాత్రం బెల్లం అయితే సరిపోతుంది. ఇదైతే మిక్సీ చేసేస్తాను. ఇప్పుడు ఇదైతే మిక్సీ చేసేస్తాను. ఇదైతే అయిపోయింది. కొంచెం వాటర్ అయితే వేస్తాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఇదైతే మిక్సీ చేసుకోవాలి. అలాగే ఇందులో ఇలా నలిగింది కదండి అల్లం చట్నీ, దీంట్లో అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఇంకొకసారి మిక్సీ చేసుకోవాలి. ఇదిగోండి సాల్ట్ వేసిన తర్వాత అయితే ఇలా నలిగింది. చాలా బాగుంది చట్నీ అయితే. కొంచెం అయితే కారం ఎక్కువైంది, మా ఇంట్లో కారం ఎక్కువ తింటారండి. ఇదిగోండి ఇడ్లీ రుబ్బండి. ఇది ఇడ్లీ రుబ్బుతోనైతే మా ఆయనకైతే కొంచెం కుడుము ముక్కలు అయితే వేయాలి, కాలు కూడా వేసి ఇది ఇడ్లీ పెట్టేస్తే అయిపోయినట్టుగానండి. ఇంకా అయితే ఇప్పుడు ఇడ్లీ అయితే పెట్టేస్తున్నానండి. టైం వచ్చేసి 8 అయింది. తెలియదు కదా, సరిగ్గా వస్తుంది. ఇడ్లీ అయితే పెట్టేస్తానండి. ఇది 2 వాయిలు ఇడ్లీ పెట్టేసి మిగతావి అయితే కాలు కూడా వేస్తానండి. ట్రిప్కి 20 ఇడ్లీ. ఇవి వచ్చేసి 20 ఇడ్లీలు అవుతాయండి, దిగుతాయి. ఇంకా ఉంది, పెద్దది ఉంది ఇడ్లీ పాత్ర, అది వచ్చేసి ట్రిప్కి 35 ఇడ్లీలు వస్తాయి. మర్చిపోయినా వాయి పెడితే సరిపోతుంది కదా. పెద్దవా? పెద్దదైనా పెట్టాం కాదు, అయితే ఒక వాయి పెట్టేసి చాలు. ఇవైతే 2 వాయిలు పెట్టాలి. పెద్దది వస్తుంది కానీ దీని మీద బాగా రాదు కదా, అది చిన్న వస్తాయి. మరీ చిన్న ఇడ్లీలు అవి. ఇవి పెద్దవి లోతుగా ఉంటుంది ఇడ్లీ పాత్ర. మనిషికి 4 ఇడ్లీ చాలు. ఇవి పెద్ద ఇడ్లీలు అండి ఇవి. నేను ఇదే పెద్దది అనుకుంటాను, అదే ఇదిగోండి పెట్టాను ఇడ్లీ అయితే. ఇవి 20 ఇడ్లీలు అండి. ప్లేట్కి వచ్చేసి 4 వేసి ఉంటాయండి. ఇవి 5 ప్లేట్లు అంటే 20 ఇడ్లీ. ఇప్పుడు ఇడ్లీ అయితే పెట్టేస్తాను. ఇడ్లీ అయితే పెట్టేస్తాను. ఇడ్లీ అయితే పెట్టానండి. ఇదిగోండి ఇది మధ్యాహ్నం చేసిన సాంబారు ఇడ్లీలోకి.
సాంబార్ అయితే ఉంది ఇడ్లీలోకి. సాంబారు నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర టమాటా శనగపలుకుల చట్నీ ఉంది, సాంబార్ ఉంది, అలాగే ఇందాక మనం చేసాం కదండి అల్లం చట్నీ అయితే ఉంది. ఇడ్లీ అయితే పెట్టాను. ఈ వాయి తీసి ఇంకొక వాయి అయితే ఇడ్లీ పెట్టేస్తాను. నెక్స్ట్ వచ్చేసి కాల్పుకూడలు అయితే వేసేస్తాను. మా ఆయనకి టిఫిన్ అయితే చేస్తే అయిపోయినట్టుగానండి. ఇడ్లీ అయితే ఉడికిపోయిందండి. ఇదిగోండి పెద్ద ఇడ్లీ అని చెప్పాను కదా, చూసారు కదా ఎంత పెద్ద ఇడ్లీ అయ్యాయో. ఇదేండి ఇప్పుడు ఈ ఇడ్లీలు వేరే దాంట్లో అయితే తీసేస్తాను. తీసి మళ్ళీ అయితే ఇడ్లీ అయితే పెట్టేసి అప్పుడు కాల్పుకూడలు అయితే వేస్తాను. ఇదిగోండి చూడండి ఇడ్లీ అయితే బాగా వస్తున్నాయో. ఇప్పుడు ఇడ్లీ ఇందులోకి తీసి మళ్ళీ అయితే ఇడ్లీ అయితే పెడతాను. బాగా వచ్చాయి ఇడ్లీలు మాత్రం ఎక్సలెంట్గా వచ్చాయి. నేను ఇంకా ఉంచేద్దాం అనుకున్నాను, ఇంకా ఉడకలేదేమో అనుకున్నాను. ఉడికిపోయింది. అదే చూస్తాను పొగలు వస్తుంది పట్టుకొని చూస్తే గట్టిగా మేస్తే ఎంత గట్టిగా ఉంది. అయితే తీస్తున్నాను కదా, మళ్ళీ ఇంకొక 20 ఇడ్లీ అయితే మళ్ళీ పెట్టేస్తానండి. సరిపోతాయి అప్పుడు అందరికీ. అవును పిండి గట్టిగా ఉంది కాబట్టి నీకు బాగా వచ్చాయి. మనం దీంట్లో రుబ్బుకున్నాం కాబట్టి గ్రైండర్లోని బాగా వచ్చాయి ఇడ్లీ మాత్రం. మిక్సీలో అయితే నీకు అలా రావు. మిక్సీలోనే అయితే గట్టిగా వచ్చేస్తాయి ఇడ్లీ. చూసారు కదా పట్టుకుంటే ఇరిగిపోతున్నాయి, అంత మెత్తగా అయితే ఉన్నాయి. మళ్ళీ రుబ్బు. మళ్ళీ మళ్ళీ ఇడ్లీ సరిపోద్దులేదు. మళ్ళీ 20 ఇడ్లీ. అమ్మా ఇంకొక 20 పెట్టినా. నైట్ టైం కదా ఎక్కువ తిన్నాం. ఇంకొక 3 ప్లేట్లు పెడతాను మనిషికి 5గురికి. సరిపోతాయి కదా అలాగా మనిషికి సరిపోతాయి. ఓకే ఇప్పుడైతే నేను ఇంకా 3 ప్లేట్లు పెట్టానండి, ఎందుకంటే నైట్ టైం ఎక్కువైపోతాయి. పెట్టు పెట్టి ఆ రెండే పెట్టి ఆ రెండవనే పెట్టేయచ్చు కదా. వేస్తున్నానండి. ఇడ్లీ అయితే పెట్టాను కదా, ఉల్లట్టు అయితే వేయమన్నారు. ఉల్లిపాయలు వేసి దీన్ని అయితే ఎర్రగా కాలుస్తాను. మా ఆయనకైతే ఇష్టమైంది కదా ఇడ్లీ ఉట్టుకొని కాలుస్తాను. దీన్ని సిమ్లో పెట్టి కాల్చాలి. ఆయనకైతే వేడివేడి ఇడ్లీ వేసి అల్లం చట్నీ వేసి అండ్ టమాటా చట్నీ వేసి ఇచ్చానండి. కాల్పుకూడలు అయితే కాల్పుకూడం అయితే వేగుతుంది. ఇది వచ్చి మా అమ్మ టిఫిన్ చేసేస్తుంది, మా నాన్న కూడా టిఫిన్ చేస్తున్నాడు. ఇదిగోండి మా ఆయన తింటున్నాడు కదా, ఈలోపు ఇడ్లీ అయితే వేసి ఇచ్చాను. ఇడ్లీ తిన్నానేసారు, ఇడ్లీ వేసాను. అలాగే కాల్పుకూడం అయితే కాలుస్తున్నాను. చూసారా అంత బాగా అయితే వచ్చిందో. ఇదిగోండి మా ఆయనకైతే కాల్పుకూడం వేస్తాను. ఇప్పుడైతే ఇడ్లీ అయితే వదిలేశారు ఇడ్లీ తినడానికి. ఇంకా టిఫిన్స్ అయితే అయిపోయాయి. మా నాన్న టిఫిన్ కూడా చేసేసారు. టైం వచ్చేసి చూడండి 9:30 అయిపోతుంది. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అమ్మా హాయ్ చెప్పు. బాయ్. మా అమ్మకైతే మండిపోతుందండి, కొంచెం కారం ఎక్కువైంది. మధ్యాహ్నం చేసిన టమాటీ కొత్తిమీర చట్నీలోని కారం ఎక్కువైపోయిందండి. సరేనండి, ఓకేనండి. వీడియో ఎంతతో ఆఫ్ చేసేస్తున్నాను. బాయ్.